పులులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి భారతదేశంలో. ఇది కాస్త పెద్ద ఇబ్బంది అయిపోతుంది. 2023లో 178 చనిపోయినాయి. 22లో 121, 21లో 127, 20లో 106, 19లో 96. అంటే 2019లో 96 నుంచి ఇప్పుడు క్రమక్రమంగా పులులు చనిపోతున్న వాటి సంఖ్య పెరిగిపోతుంది. వాటి భద్రత మీద ఇప్పుడు చర్చకి దారితీస్తున్నటువంటి విషయం. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ తాజా లెక్కల ప్రకారం ఏడాదిలో ఇప్పటిదాకానే ఈ జూన్‌కే 91 పులులు చనిపోయినాయి. అంటే నెలకు సగటున 15 పులులు చనిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ 126 మరణాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 19-23 మధ్య దేశవ్యాప్తంగా 628 పులులు మృతి చెందినాయి. ఏడాది ఇప్పటిదాకా నమోదైన 91 పులుల మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 26, మధ్యప్రదేశ్లో 24 చోటు చేసుకున్నాయి. కేరళలో 9, అస్సాంలో 8, ఉత్తరాఖండ్లో 7, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో 4 చొప్పున, తెలంగాణలో 1, మిగిలిన ఆయా రాష్ట్రాలు మరణించినట్టు గుర్తించారు. వీటిలో కొన్ని రైలు ప్రమాదాల వల్ల జరిగితే, కొన్ని వ్యాధుల వల్ల, మరికొన్ని మానవ వన్యప్రాణి ఘర్షణల వల్ల చోటు చేసుకున్నాయి. మృతి చెందిన 91 పుల్లో 42 వాటి సంరక్షిత ప్రాంతాలు టైగర్ రిజర్వ్లోని ప్రాణాలు కోల్పోయాయి. వన్యప్రాణి సంరక్షణ కోసం పనిచేస్తున్న వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ సొసైటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఏడాది ఇప్పటిదాకా 120 పులులు మృత్యువాత పడ్డాయి. ఇందులో 96 సహజ మానవ వన్యప్రాణి సంఘర్షణ వల్ల మృతి చెందినట్టు తేలింది. 24 పులులు వేటగాళ్ళు చంపినట్టు వార్తలు వచ్చాయి. గత 12 ఏళ్లలో దేశంలో మొత్తం 1386 పులులు మరణించాయి అన్నటువంటి లెక్క చెప్తున్నటువంటిది. ఈవెన్ రాజస్థాన్లోని రణదంబోర్ టైగర్ రిజర్వ్లో 14 ఏళ్ల ప్రఖ్యాత ఆడపులి యారో హెడ్ శుక్రవారం మృతి చెందిందని అటవీశాఖ అధికారులు ధృవీకరించిన సందర్భంగా బోన్ క్యాన్సర్, మెదడు ట్యూమర్ వల్ల మరణించినట్టు చెప్పుకొచ్చారు. ఈ పులికి ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖం మీద బాణం ఆకారంలో ఉన్న చారల వల్ల దీనికి యారో హెడ్ అనే పేరు వచ్చింది. ఫోటోగ్రాఫర్లు, పర్యాటకులకు ఎంతో ప్రీతిపాత్రమైన పులిని క్రొకడైల్ హంటర్ అని కూడా పిలిచేవాడు. సరస్సులోని మొసళ్ళను వేటాడే అరుదైన పులిగా యారో హెడ్ గుర్తింపు పొందింది. ఇప్పుడు అది కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్.